దేవుని నామానికి వందనాలు. మరి యొక్క సమయమందు కుటుంబం ఏం కాబడింది ఈరోజు కుమార్తె అంటే దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నది. దేవుడు ఏం కాబడింది ఈరోజు ఈ కుటుంబం ముందు, ఈ కుమార్తె విషయంలో, ఈ కుటుంబ విషయంలో అంటూ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడని చెప్పచ్చు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఏం కాబడింది అంటే దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. ఏం కాబడింది అంటే దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఈ కుటుంబమందు, ఈ గృహమందు ఆ కుమార్తె విషయంలో వర్తిల్లనయ్యున్నది, నెరవేర్చబడనయ్యున్నది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయుష్ అంట ఎవరిచ్చేదంట? యెహోవా. దీర్ఘాయువునకు మూలము దేవుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అంటే ఈరోజు ఆయుష్ కలిగి ఉన్నది అనేసి అంటే దేవుని మూలముగా. ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నది అంటే కూడా చెప్పాలి దేవుని మూలముగానే కదా. చాలా మార్లు చదువుకున్నాం, మళ్ళీ ఒక్క మారు చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. అట్లాగా ఈ కుటుంబం ఏం కాబడింది, కుమార్తె విషయంలో ఏం కాబడిందండి ఈరోజు అంటే దేవుని దృష్టి ఉంచబడింది, దేవుడు చెవియొగ్గి ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము, చిత్తము నెరవేర్చబడనై ఉన్నది, తను దేవుడి చేత ఆశీర్వదింపబడనై ఉన్నది అనేటటువంటి అనేకమైనటువంటి మాటలు. దేవుడి కృప అనుగ్రహింపబడి ఉన్నది, దేవుడి తోడు ఉన్నది, దేవుడు నడిపింపు ఉన్నది, దేవుడి సహాయం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడని రాసుంటుందంటే యెషయాలో, దేవుడు అంటే మనకు సహాయం చేస్తున్నాడంట. హల్లెలూయా. చూద్దాం ఇది చూసాక చూద్దాం. 17వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. చాలమ్మా. ఆయన కొందరికినా అందరికీ. ఈరోజు ఏం జ్ఞాపకం చేసుకోవాలా ఈ యొక్క కుమార్తె యొక్క పుట్టిన దినమును అనేసి అంటే దేవుడు తనకు జీవమును, ఊపిరిని, ఆయుష్ను అనుగ్రహించి ఉన్నాడు. ఇందును బట్టి ఇదిగో ఈ విధంగా మనము దేవుని స్తుతిస్తున్నాం. తనను బట్టే కాదు, నా జీవితంలో మన జీవితాల్లో కూడా దేవుడు ఇంటి సహాయమే చేస్తా ఉంటున్నాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రములు. 44వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకసారి. ఇట్లాగా దేవుడు మన విషయంలో జీవితంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే సహాయం చేస్తా ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? సహాయం చేస్తా ఉన్నాడు. చెప్పడం దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. సహాయము చేసినవాడు, సహాయము చేస్తున్నవాడు, సహాయం చేస్తానే ఉండువాడు ఆయన. దేవునికి స్తోత్రములు. 2వ వచనము చదవండి. 44:2 యెషయా. నిన్ను సృష్టించి నిర్మాణం అంటే ఏందమ్మా? నిర్మాణం అంటే ఏంది కదా? చేతులతో అట్లా ఒకటి ఇది నిర్మాణం. గృహము నిర్మింపబడింది. హల్లెలూయా. కానీ మనిషి ఎవరి ద్వారా నిర్మింపబడ్డాడంట? గృహము కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ లోకంలో ఏది నిర్మింపబడ్డా మనుషుల హస్త్యకృత్యంలో చేతి బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మనుష్యుడు నిర్మింపబడింది మాత్రము దేవుని హస్తముల చేత. నిన్ను నీ తల్లి గర్భములో నిర్మించి నీకు సహాయం చేయవాడు. చూసినావా ఏం చేసినాడు ఆయన? మనకి సహాయం చేసినాడంట. ఈరోజు ఏమైంది? తనకి దేవుడి సహాయం అనుగ్రహింపబడింది. దేవుడు సహాయం చేసినాడు. నేను సృష్టించి సహాయము చేసిన వాడు చెప్పడమ్మా ఇలాగూ సెలవిస్తా ఉంటున్నాడు. చాలమ్మా. దేవుడు ఏం చేసినాడంటే తల్లి గర్భంలోనంట తనని చేసినప్పుడంట తనకంటే తల్లి గర్భం నుంచే సహాయం చేయడం మొదలు పెట్టినట్టు ఆయన. మళ్ళా తెలుసుకోవాలి. తనకే కాదు చెప్పాలా, మనకు కూడా తల్లి గర్భంలో సహాయం చేసినాడు. ఎలాగ సహాయం చేసినాడు? నీటిలో ఒక మనిషి మునిగిపోతే ఏమైపోతాడు?
చచ్చిపోతాడు. కానీ ఆ 9 నెలలు ఎక్కడ ఉంటుంది గర్భంలో? అక్కడనేమో నీళ్ళు తక్కువైతే ప్రాబ్లం అంట, ఇక్కడ నీళ్ళు ఎక్కువ మునిగిపోతే ప్రాబ్లం, కానీ అక్కడేమో నీళ్ళు తక్కువైతే ప్రాబ్లం అంట. హల్లెలూయా. నీటిలో మునిగినటువంటి మనిషి మరణించవలసింది, కానీ దేవుడంట మనమంట తల్లి గర్భంలో ఉన్నప్పుడంట నీటిలో మునిగి ఉన్నా కానీ సహాయం చేసినాడంట. దేవుని స్తోత్రం. ఏం సహాయమో తెలుసా? ఆ ప్రేగు నుంచి తల్లి ప్రేగుకు అటాచ్మెంట్ చేసి ఆ ఊపిరిని అందించినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా సహాయం చేసినాడు. సహాయం చేయడమే కాక మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అంచలంచలుగా ఎదిగింపజేస్తున్నాడు. ఎన్నో విధములైనటువంటి స్థితిగతులు, పరిస్థితులు మన జీవితంలో మారినప్పటికీ అనేకమైనటువంటి విషయంలో దేవుడు తన హస్తము చేత మనలను లేవనెత్తి నిలబెట్టి ఆదుకుంటున్నాడు, ఓదారుస్తున్నాడు, చేరదీస్తుంటున్నాడు. ఏమండి, ఎన్నో విషయంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. నడిపింపబడుతున్నటువంటి మనము, ఆరోగ్యం పొందుకున్నటువంటి మనము, దేవుడి ద్వారా ఆ జ్ఞానము, నా తెలివిని పొందుకున్నటువంటి మనం ఏం చేస్తున్నాం? ఎన్నో కూర్చుకుంటున్నాం, ఎన్నో ఈవుల చేత మనం ఆశీర్వదింపబడతా ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా దేవుడిచ్చినటువంటి ఆ ఆరోగ్యం పొందుకొని అనేకమైనటువంటి ఈవులను సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఏం చేస్తున్నాం మనం అంటే, ఒక ఇల్లు నిర్మించుకుంటున్నాం, ఒక ఇంటిలో ఉంటున్నాం. ఆ ఇంటిలో ఏమేమి సమకూర్చుకుంటున్నాం? అటు పోతే ఏం గది ఉందండి? వంటగది. అంతేనా? వంటగది ఏముంటాయి అందులో? వండుకొని తినడానికి. ఎందుకు ఆ పాత్రలు ఎందుకున్నాయి? నువ్వు తినాలి కదా. ఆ బెడ్రూమ్ చక్కటి పరుపు ఎందుకు? నువ్వు సేద తీరాలి కదా. మంచి మంచి సోఫా సెట్స్ ఎందుకు? నువ్వు విశ్రాంతి పొందుతుండాలి కదా. కారులు కావచ్చు, బండ్లు కావచ్చు, ఎన్నో ఎన్నో సదుపాయాలు కావచ్చు. ఎందుకంటే నీ అవసరముల నిమిత్తమై తీర్చుకోవడానికి నీకు అవసరమయ్యింది కదా. అనేకమైన అవసరములు మనం తీర్చుకుంటా ఉంటున్నాం, అనేకమైనటువంటి ఈవులు పొందుకొని ఉంటున్నాం. ఎవరైనా మీ ఈవులను పాడు చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా ఇంటికి వచ్చిర్రు, ఏమైనా అన్ని పాడు చేస్తూ ఉంటారు. పాడు చేస్తే ఏం చేస్తారు? తిడతారా? చెప్తే కూడా వినలేడు అనుకో, ఇంకా పాడు చేస్తున్నాడు అనుకో, నేను మొబైల్ తీసే పడేసిండు అనుకో, ఏం చేస్తావు? కాదా? నాకు చెప్పండి, న్యాయమా అది? న్యాయమా? నువ్వు కష్టపడి కట్టుకున్నావు, నువ్వు కష్టపడి కొనుక్కున్నావు, నువ్వు కష్టపడి పెట్టుకుంటే నీవి పాడు చేస్తుంటే నువ్వు కొడతా అంటున్నావు, తిడతా అంటున్నావు. న్యాయమేనా? నువ్వు కాదా? హల్లెలూయా. 1 కొరింథీకి వెళ్దాం. 1 కొరింథీ చూద్దామమ్మ ఒకసారి తొందరగా. 1 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నేనేం చెప్తానంటే అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని, టాపిక్ని అర్థం చేసుకోండి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యములను, ఆయుష్ను పొందుకొని, దేవుడిచ్చిన జ్ఞానమును, తెలివిని పొందుకొని మనం అనేకమైనవి కూర్చుకుంటా ఉంటున్నాం. మనము సంపాదించుకున్నటువంటివి, మనము కొనుక్కున్నటువంటివి, కూర్చుకున్నటువంటివి ఎవరైనా వచ్చి పాడు చేస్తే, దాన్ని నాశనం చేస్తే ఏం చేస్తాము అనేసి అంటే చెప్తున్నాం, తిడతామంటున్నాం. అట్లా వినకపోతే ఏం చేస్తాం? కొడతాం. ఇది మరి న్యాయమేనా అంటే కూడా అంటున్నాం, న్యాయమే. ఇప్పుడు 6వ అధ్యాయంకి వెళ్దాం. 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం బిడ్డ. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు ఎవరు? నా సొత్తై ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు దేహమును ఆయన నిర్మించినప్పుడు నీ దేహం ఏం చేస్తుండాలి? ఇప్పుడు అది దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడి సంపాదించుకుంది, కొనుక్కున్నది, కూర్చుకున్నది ఎవరైనా పాడు చేస్తే ఎట్లయితే నీవు కొడతావో, తిడతావో, అది న్యాయమే అంటే గనక మరి నిన్ను కూడా, నీ పిల్లలని కూడా దేవుడు నిర్మించి ఆ దేహమును దేవుడు అనుగ్రహిస్తే ఇప్పుడు నీ దేహము కానీ, నీ పిల్లల దేహము కానీ ఏం కాబడుతుండాలా?
దేవునికి మహిమకరంగా వాడబడుతుండాలా. ఏమనుకుంటానా? నన్ను చూడాలి, నేను ఇక్కడ, అంతేనా? నువ్వు మాట్లాడితే ఎవరు మహిమ పొందుతుండాలా? దేవుడు ఇష్టపడుతుండాలా, దేవునికి మహిమ వస్తుండాలా. నువ్వు నడిచేటటువంటి మార్గం ఏదైతే ఉందో ప్రతిదినము ఆ మార్గము దేవునికి ఇష్టమైనదై ఉండాల, కష్టమైనదై ఉండొద్దు. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎందుకంటే నీ దేహము దేవుని వలన, ఈరోజు ఈ చిన్నదాని దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. తల్లిదండ్రులారా జ్ఞాపకం పెంచుకోవాలా, ఈ దేహము ఏం కాబడుతుండాల తన బతుకు కాలం అంతా కూడా అంటే దేవునికి మహిమకరంగా మాత్రమే బ్రతకగలగాల. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడే మాట ద్వారా దేవుడు మహిమ పొందుతుండాలా, నడిచేటటువంటి మార్గములు దేవునికి ఇష్టకరంగా ఉండాలా, నువ్వు చేసేటటువంటి క్రియలు కావచ్చు, చివరికి నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచనలు కావచ్చు, ఏం కాబడుతుండాలా? కేవలం దేవుడికి మహిమకరంగా మాత్రమే అవి ఉపయోగపడుతుండాలా. నీ దేహంతో ఏం చేస్తుండాలా? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలా. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే నీ బ్రతకంతా ఏం కాబడుతుండాలా? దేవునికి ఇష్టమైనటువంటిదిగా. ఏం కాబడాలి? నీ జీవితం అంతా ఏం కాబడుతుండాలా? ఎవరికి ఇష్టకరంగా ఉండాలమ్మా? ఎవరిని మాదిరి తీసుకుందాం మనం? మరి ఎట్లుందామంటే యేసునే మాదిరి తీసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంకి వెళ్తాం. యోహాను సువార్త. కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కుమార్తె ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా మాత్రమే వాడబడుతుండాల. ఎందుకు అంటే నేను గర్భంలో నిర్మించిన ఆ దేహము, నేను అనుగ్రహించిన ఆ దేహముతో నన్ను మాత్రమే మహిమపరచాల. నా కొరకే వాడబడుతుండాలి. ఏందో ఇచ్చేసేయమ్మా, నా కొరకే వాడబడుతుండాలా. నీవు, నీ కుటుంబము, నేను ఇచ్చినటువంటి దానము, పిల్లలు ఎవరంటానండి? 100వ కీర్తన 3వ వచనంలో ఏముంటుందండి? నేను పుట్టించిన వారిని, నేను పుట్టించిన పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాడ? దేవుడు పుట్టించిందంట. ఏమండి, పిల్లల ద్వారా తల్లిదండ్రులమైన మనకు కాదు కీర్తి ప్రతిష్టలు రావాల్సింది, పిల్లల ద్వారా మనకు కాదు మహిమ రావాల్సింది. కానీ తల్లిదండ్రులు ఎట్లా పెంచుకుంటాం పిల్లల్ని? ఫలానా వాళ్ళ పిల్లలంటే ఇట్లా చెప్పుకోవాలి. లేదు, నీ పిల్లల ద్వారా కీర్తి రావాల్సింది దేవుడికి, మహిమ రావాల్సింది దేవుడికి మాత్రమే. అట్టి విధమైనటువంటి నడవడికలో మనం పిల్లలను పెంచేటటువంటి వారంగా ఉండాలా. చూద్దాం మరి యేసు ప్రభుల వారు ఎట్లా జీవించినారంటే, ఎట్లా బ్రతికినారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అమ్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఇది అండర్లైన్, ఇది అండర్లైన్. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, దేవునికి స్తోత్రం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చిన. నేను ఎందుకు వచ్చినానంటే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. ఏం చేయడానికి వచ్చిన? నేను దేవుని చిత్తమును నెరవేర్చడానికి నేను పరలోకము నుండి వచ్చిన. మరి నువ్వెక్కడి నుండి వచ్చినావు చెప్పాలా? నువ్వెక్కడి నుంచి వచ్చినావు? పరలోకం నుండి. హల్లెలూయా. అందుకే దేవుడు మళ్ళా కాలింగ్ ఏమి ఇచ్చిండు? 91వ కీర్తన, నరులారా తిరిగి రండి. మళ్ళా పోవాల్సిన గూడు పేరు ఏం పేరు? మన గూడు పేరు పిట్టగూడు కాదు, అది పరలోకం. హల్లెలూయా. పక్షి కూడా అంట తిరిగి పొద్దంతా తిరిగి ఎక్కడ పోతాడంటే సమయం గాన మళ్ళా ఎట్లయితే గూటికి పోతుందో, నరుడు కూడా తన ఆయుష్కాలం అంతా కూడా అనుభవించిన తర్వాత తిరిగి వెళ్ళవలసినటువంటి లోకం, ఏ లోకం పోవాల్సిన వారం ఏంటంటే పరలోకం. అది దేవుని చిత్తమై ఉన్నది కనుక ఆ పరలోకంకు వెళ్ళేటటువంటి మార్గములను మనము ఎంచుకొని వాక్య ప్రకారంగా నడవాలి. ఆ వాక్య ప్రకారంగా నడిచేటటువంటి వాక్యం ఏంటి అనేసి అంటే, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు నువ్వు చేసే పనులు, నీ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు నువ్వు చేసేటటువంటి పనులు, కార్యములు, క్రియములు. దేవుని చిత్తం నెరవేరాల.
హల్లెలూయా. దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడేటట్టుగా నీ బ్రతుకుండాలా, నీ పిల్లల బ్రతుకుండాలా. నీవు బ్రతికినా నీ పిల్లలు బ్రతుకుతున్న బ్రతుకుతోని దేవునికి కీర్తి రావాలా, దేవునికి మహిమ రావాలా, దేవుడికి మహిమార్థమై మనము జీవించాలా. దేవునామానికి వందనాలు. చూడండి, అక్కడనే 5వ అధ్యాయం చూడమ్మా. 5వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చూద్దామమ్మా. 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే. కానీ మనం ఏమంటాం? ఎవరి ఇష్టం నెరవేర్చుకుంటాకు వచ్చినావు? చెప్పాలా? ఎవరి ఇష్టం? నా ఇష్టం. ఎవరి ఇష్టం? నా ఇష్టం. నేను అనుకున్న అన్ని చేయాలి, నాకు ఇష్టం. కానీ దేవుడు ఏమంటే యేసుప్రభువు ఎట్లా బతికిరాట? దేవుని ఇష్టం, దేవుని చిత్తం. హల్లెలూయా. చూద్దామమ్మా 5:30 అమ్మా. నా అంతటా నేనే ఏమీ చేయలేను. నా అంతటా నేనేం చేయలేను. ఇక్కడ అంతా రివర్స్ గేర్ అన్నమాట మనది. నా అంతటా నేనే చేస్తాను, అన్నీ తెలుసు నాకు. హల్లెలూయా. చేస్తే నా అంతటా నేనే చేస్తా. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయకూడను. నన్ను పంపిన వాని చిత్తం ఏం చేయకూడదును అనేసి అంటే 4వ అధ్యాయంలో కూడా ఏమిటో సమరయ స్త్రీ దగ్గరకు వస్తాడు దేవుడు. అక్కడనే 4ది అమ్మ ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలనో ఈ యొక్క వర్షంలో మనం చూద్దాం. 4వ అధ్యాయం అక్కడనే. రైట్. మొదట ఏం తెలుసుకున్నాం? దేవుడు మనకు జీవమును పేరునిచ్చిండు. దేవుడు తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయన. దేహమును ఆయన ఇచ్చిండు. ఆ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యమును, బలమును, జ్ఞానమును పొందుకొని మనం అనేకమైనటువంటి ఈవులను సమకూర్చుకుంటాం. ఎందుకంటే మన నిమిత్తమై మనము కష్టపడి, మనము వెలబెట్టి కొనుక్కొని మనము సమకూర్చుకుంటున్నాం. దాని ఎవరైనా పాడు చేస్తే నేను కూడా పాడు చేస్తా వాళ్ళని అంటున్నావు, నేను వాళ్ళని శిక్షిస్తా అంటున్నావు, కొడతాను అంటున్నావు. మరి అదేవిధంగా అసలు నువ్వెవరని చూస్తే దేవుని వాక్యం తెలుస్తుంది. నీవు విలువ పెట్టుకొనబడినటువంటి వాడవు, నా సొత్తు అని రాసింది. కనుక నీవు కూడా ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా ఇప్పుడు చదువుతున్నటువంటి ఇష్ట ప్రకారంగా కనుక నువ్వు బ్రతకకపోతే దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ఇంకో దగ్గర ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పిండమ్మా? ఎవడైతే నా ఆలయమును పాడు చేస్తాడో నేను వాళ్ళని పాడు చేస్తాను. అట్లెట్లా చేస్తావు ప్రభు అంటే నువ్వెట్లా చెప్పినావు? నీ ఇష్టమని, కొడతానని, తిడతానని నువ్వెట్లా అన్నావు? నీవు కొన్నటువంటి దాన్ని ఎవరైనా పాడు చేస్తే నీకెంత హక్కు ఉందో? నేను కదా నిర్మించిన, మరి నిర్మింపబడినటువంటి నా దేహమును నీ ఇష్ట ప్రకారంగా బ్రతికి నీవు పాడు చేస్తే నేను ఎట్లా ఊరుకుంటా? నేను కూడా శిక్షిస్తా. ఆ శిక్ష ఏం శిక్ష అంటే నరక శిక్ష. హల్లెలూయా. కాబట్టి బహు జాగ్రత్తగా, ఎంతవరకు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు కనుక ఊపిరి ఉన్నన్ని రోజులలోనే మనం సంపూర్ణతలోనికి వెళ్ళగలగాల. చూద్దామమ్మ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరకు పోయి 10వ వచనం ఒకసారి చూడు. అందుకు నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్ము అన్నాడు ఆయన అక్కడ కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తా, అంటే దేవుని చిత్తం ఏందో ఇక్కడ ఒకసారి నేను జ్ఞాపకం చేద్దామని ప్రయత్నం చేస్తున్నా. దేవుని చిత్తం ఏంది అసలు అన్నాడు కదా. ఇప్పుడైనా నేను దేవుని చిత్తమును నెరవేరుస్తా, దేవుని ఇష్టమును నెరవేర్చడానికే వచ్చిన. ఏంది ఇష్టము అనేసి అంటే అమ్మ దాహమునకు నీళ్ళు ఇమ్ము అన్నాడంట. అనగానే మేము నీళ్ళు అనుకుని అయ్యా మీరు ఎట్లా యూదులు సమరయులు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నారు అయ్యా, మేము అంటరాని వాళ్ళం కదా, మేము మీ దృష్టికి పాపులం కదా, నన్ను ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు అయ్యా అనేసి అంటే ఆయన చెప్తున్నా. ఆయన అడుగుతున్నది ఏంది అనేసి అంటే నేను వరమును అడుగుతున్నా అన్నాడు. వరము అంటే ఏంటంటే ఇక పోతూనే ఉండాలి. మళ్ళీ కొలసీలో 2వ అధ్యాయం 17-18 వర్షంలో ఉంది. దేవుని వరం ఏంటంటే రక్షణ. అంటే ఆయన ఏమడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు ఎదుటి మనిషి విషయంలో అంటే నువ్వు రక్షింపబడ్డావా, నీ రక్షణ కావాలా, నువ్వు రక్షింపబడు. ఇప్పుడు చదవండి. నేను దేవుని వరమును నాకు నా దాహం ఏంటంటే మన దాహమేమో నీళ్ళు. మన దాహం ఇక నీళ్ళ దగ్గరనే ఆగుదాం, పట్టించేటట్టు ఎందుకు పోదాం తీయక అనవసరమేని. హల్లెలూయా. ఆయన దాహం ఏంటంటే ఆత్మరక్షణ, ఆత్మల రక్షణ దాహం. ఒకటి ఆత్మల రక్షణ దాహం ఆయనకి. ఇప్పుడు చదువు. దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నటువంటి వాడెవడు? అది ఎరిగి ఉంటే నీకు అసలు నిజంగా వాక్యం అనేది సత్యమైన వాక్యం నీకు అసలు తెలిస్తే నువ్వు ఆయన్ని అడుగుతుంటే కనబడితేనే నా కళ్ళ ముందు అయ్యా నన్ను రక్షించు, నాకు రక్షణ అంటుంటే రక్షకుడనై వచ్చిన నేను రక్షిస్తుంటే ఒక మాట నీకు తెలిస్తే నన్ను అడుగుతుంటే నేను ఇస్తుంటే. సరే ఈ మధ్య గ్యాప్లో ఏమైందనేసి అంటే శిష్యులు ఎడిపోయారంట, ఊళ్ళోకి పోయారంట.
సార్ ఏదో పని మీద ఉన్నాడు, మనం పోయింతే మనం పట్టుకొద్దాం, ఎందుకంటే టైం అయితే ఏమవుతుంది మనకి, ఆకలి అవుతుంది కాబట్టి ఏమైనా పట్టుకోదామని తీసుకొని వచ్చిందంట. చూడండి ఇప్పుడు అదే అధ్యాయంలో 34వ వచనం చూడమ్మా. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు. ఆ మీద వచనాల్లో ఉంటుందమ్మా, మీద వచనాల్లో తీసుకొని వస్తారు, ఆహారం తీసుకొని వస్తారు. అడుగుతారని అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు సమాధానం అయ్యా తిను అని చెప్తే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. ఇంతకుముందు వాక్యం ఏం చదువుకున్నాము? నేను నా ఇష్ట ప్రకారం రాలేదు, నేను నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే వచ్చిన. ఏంది చిత్తం అనేది ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ చదువు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, అది ఆయన పని తుదముట్టించుటయు, అదే నాకు ఆహారం. అంటే ఏది ఆహారం అని చెప్తున్నాడు ఇప్పుడు ఈయన? ఆత్మల రక్షణనే నాకు ఆహారం, ఆత్మల రక్షణనే నాకు దాహం. నా దాహము ఆత్మల రక్షణ, నా ఆకలి ఆత్మల రక్షణ. ఇప్పుడు చెప్పాలా మనం? నా దాహము, నా ఆకలి పలానా. ఏమండి, ఇంట్లో బెండకాయ చేసారట, తినబుద్ధి కాక బిర్యానీ కట్టుకోపోవడానికి వచ్చేవాళ్ళు. బాప్రే, ఏమి ఈయనకంట నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం. ఏంది ఆ చిత్తం అంటే మీద వచనంలో చూసినాము, ఆత్మల రక్షణ. నేను అదే చెప్తున్నా, మనము కానీ మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఏం చేయబడుతుండాలంటే ఆత్మల రక్షణ కొరకై పాటుపడుతుండాల. ఈ ఆత్మల రక్షింపబడుతున్నా కొలది దేవుని రాజ్యం అంటే ఇక్కడ విస్తరిస్తూ ఉంటుందంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెట్లుండాలంట? యూదా 23 చూడండి. యూదా 23 యూదా 23 తొందరగా. యూదా 23 ఊరు దొరుకుతలేదు అమ్మోళ్ళకి. ఇటు కొనానుచి రెండో ఊరు. యూదా 23 ఇక్కడ రికార్డెడ్ పోతున్న దానిలో యూట్యూబ్లో ఇన్నిసార్లు. యూదా 23 వచనం. యూదా ఒకటే పేజీ 23. అగ్నిలో నుండి లాగినట్టు దేవుని చిత్తం చెప్తున్నా, నేను దేవుని ఉద్దేశం చెప్తున్నా, దేవుని ప్రణాళిక చెప్తున్నా, దేవుని ఇష్టం చెప్తున్నా. అగ్నిలో నుండి ఒకని లాగినట్లు అది దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుచు దేవునికి ఆయాసకరంగా అనేకులు జీవిస్తూ అగ్నిలో జోగుతున్నారంట, ఊగుతున్నారంట అనేకులు మన చుట్టూ. వాళ్ళని ఏం చేయాలంట? లాగాలి. ఎక్కడికి లాగాలా? సంఘములోనికి లాగాల. రక్షించుడి. హల్లెలూయా. 1 కొరింథీ 3:16 అమ్మా అబ్బా 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరెవరో తెలుసా? ఆషామాషి వాళ్ళు కాదు బిడ్డ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మనం ఏమైనామంట? ఆలయం. మనం ఏమైనాం? ఆలయం. ఆలయం ఏది? ఎక్కడుంది ఆలయం? శరీరం దేవుని ఆలయం. ఎట్లుండాలి మరి ఇప్పుడు ఆలయం? హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు ఆలయం ఏది? శరీరమే. గుర్తించలేకపోతా ఉంటారు. ఆలయం ఏది అనేది గుర్తించలేకపోతా ఉన్నారు అనేకులు. ఏది ఆలయం? నేనేమంటానంటే, దమ్ముంటే ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టు, అయినాక బాత్కి బాత్ ఇంకో దగ్గరికి పోదాం. హల్లెలూయా. ఇక నేనెందుకు చెప్పుడు కానీ ఆ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చెప్తే మళ్ళా ఆగో అనుకుంటే ప్రాబ్లం మళ్ళా. అందుకే వాక్యం దగ్గరికి పోదాం. ఆలయం లేదు మళ్ళా
ఒక ఆయన కూడా అప్పట్లో ఆలయం ఏదో చెప్తేనే చాలా కోపడ్డారు ఆయన మీద, రాళ్లతో కూడా చంపారంట ఆలయం ఏదని చెప్తే. పలానాది కాదు నాయన ఆలయము, పలానాది ఆలయం అనేసట కోపం వచ్చింది వాళ్ళకి, పండ్లు పటపట కొరికిరంట. 7వ అధ్యాయం అపోస్తల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం చదవడమ్మా. 7:50 అపోస్తల కార్యం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎట్లాంటి మందిరం కడతారా? నా కొరకు మందిరం మందిరం అని చెప్పేసి మందిరం కోసం ఓహో బ్రాకెట్, ఇక బ్రాకెట్లో నింపుకోవాలా. హల్లెలూయా. మీరు నా కొరకు ఏం కడతారు మందిరం? ఆకాశం ఏంది నా సింహాసనం, భూమి పాదపీఠం, నేను ఈ లోకంలో పట్టనే పట్ట అంటే నా కొరకు మీరేం ఆలయం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏదో తెలుసా అసలు మీకు? మీకు తెలిసిన విశ్రాంతి స్థలాలు ఎక్కడెక్కడెక్కడెక్కడన్నా ఉన్నాయి, పెద్ద పెద్ద కోట్లు 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 పెట్టున్నాయి. అది మీరు అనుకుంటున్నారు. అసలు నా విశ్రాంతి స్థలం ఏదో తెలుసా? చదువు. ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? ఈ పెట్టిన ఇటుకలు, ఈ మట్టి, ఈ ఐరన్ ఏదన్నా తీసుకో, ఏమన్నా నా హస్తకృత్యములు కావా? నేను కదా సృష్టిని చేసింది అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపడు. అది సర్వోన్నతుడు మానవులు చేసిన హస్తకృత్యములలో నివసింపడ్డు. మరి ఎక్కడ నివసిస్తాడు? తల్లి గర్భములో నిన్ను నిర్మించి, ఎవరు? దేవుడు నిర్మించి, ఆయన చేసిన నిర్మాణంలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఏదది అంటే నీ శరీరం, నీ కుమార్తె శరీరం ఏంది? ఆలయం. నా నివాస స్థలం ఏది? చెప్పాల, దేవుని ఆలయం. ఇందులో ఉంటాడంట ఆయన ఆలయంలో. హల్లెలూయా. కాబట్టి కిందికి ఏముందో తెలుసా? కొరింథీ అక్కడ చాలం అది. కొరింథీ 3:16. ఎట్లాగైతే నీవు విలువ పెట్టి కొన్నటువంటి దాన్ని పాడు చేస్తే నీకెంత కోపం వస్తుందో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. అది దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, అది మీరు ఆలయమై ఉన్నారు. అది అంటే ఇప్పుడు ఆలయం ఎట్లుండాలా? పరిశుద్ధంగా. అసలు ఆలయం పరిశుద్ధంగా పెట్టుకోకుండా దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నుంచి ఏం నేర్చుకోవాలా, ఏం తెలుసుకోవాలి తెలుసా? ఓహో, నేను దేవుని ఆలయం. నా ఇష్టమైనటువంటి దానితో నా శరీరాన్ని నేను తృప్తిపరచుకోనకూడదు. నా శరీరముతో, నా దేహముతో దేవుని ఏం చేస్తుండాలి? నేను మహిమపరుస్తుండాలా. హల్లెలూయా. అవునండి, చూద్దాం. 1 తిమోతి కూడా చూడండి ఒకసారి. 1 తిమోతి, అవునా కదా? 1 తిమోతి 2వ అధ్యాయం 3వ అధ్యాయం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చూడండి, దేవుని మందిరం అండర్లైన్. అనగా అంటే ఆ మందిరం అంటే ఏంటంటే అని అర్థం. అనగా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. అది అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంది? మందిరం అంటే ఏంది? సంఘం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, నీకు దేవుడిచ్చిన బహుమానము ఇట్టాంటిది కాదు. హల్లెలూయా. నీకు దేవుడిచ్చినటువంటి ఈ బహుమానం ఏంది అనేసి అంటే, దేవుని ఆలయం, దేవుని మందిరం, పరిశుద్ధం. ఇప్పుడు తన జీవితంతో, తన దేహంతో తను ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఎట్టకేలకు మనం ఏం చేస్తూ ఉండాలంటే, దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాల. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఇప్పుడు నువ్వు తృప్తిగా భోజనం చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తావు? ఫస్ట్ డేక్షన్ తీసి ఏం చేస్తావు? తోముతుంటే అనుకుంటుందట, అబ్బా అనుకుంటుందంట. కడుగుతున్నప్పుడు జర్ర ఉపశమనం పొందుతుందంట.
కడగగానే మళ్ళన్న బియ్యం వేసి మళ్ళీ పెడతావు పొయ్యి మీద పెట్టినప్పుడు అనుకుంటుందంట అమ్మా నాయనా అది మండి 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 కాలిపోయి కదా అంత చేస్తేనే మళ్ళీ నువ్వు అది ఏం చేస్తావు దాన్ని కిందికి దించి అందులో ఉన్నటువంటి దాన్ని తిని తృప్తి పొందగలుగుతావు. అంటే నువ్వు ఒక పాత్రతో తృప్తి పొందాలంటే పాత్రకు అంత పని ఉంటుంది. అప్పుడు కానీ నువ్వు ఆ పాత్ర నీ కిచెన్లో ఎన్ని సంవత్సరాలన్నీ ఉంటుంది. ఏదైనా అటు మూలకు వాడేమడి బూజు పట్టుకుంటున్నది అనుకో, అది ఏమైతే ఉంటుంది, వాడని పాత్ర ఏమైతుంటుంది, బూజు పడుతుంది, తుప్పు పడుతుంటుంది, ఖరాబ్ అవుతుంటుంది. ఏం చేస్తావు నువ్వు దాన్ని? పాత ఇనుప సామాన్లు కొంటాం. సేమ్ దేవుని దేహం అనబడుతున్నటువంటి దేవుని నిర్మాణము చేత నిర్మింపబడినటువంటి ఈ పాత్రలమైన మనము దేవుని కొరకు ఉపయోగపడుతుండాల, వాడబడుతుండాల. దేవుని కొరకు ఈ దేహము వాడబడుతుంటే ఎట్లుంటుందంటే తెలుసా? నలగొట్టబడుతుంటుందంట, పిండబడుతుంటుందంట, తొక్కబడుతుంటుందంట. ఏషియాలో ఉంటుంది 48 ఏషియా 10వ వచనంలో అగ్నిలో ఏం చేస్తున్నట్టంట? పుటమి కుమ్మరి దగ్గరికి పో అంటాడు. ఇర్మియాలో 18వ అధ్యాయంలో కుమ్మరి దగ్గరికి పో. ఏం చేస్తాడు? ఫస్ట్ మట్టిని తొక్కుతుంటే మట్టి కూడా అట్లే అనుకుంటుంది, ఏమి తొక్కుతున్నాడు రా నాయన అనుకుంటుంటుందంట. తర్వాత అది ఏం చేశాడంట, అంతా ముద్దగా చేసి తనకిష్టమైనటువంటి పాత్రలో చేస్తూ ఉంటుంటే ఆ సారాన్ని తిరుగుతుంటే కూడా గిరగిర అమ్మ అయిపోయిందిరా అనుకునే లోపు దాన్ని తీసి మళ్ళీ ఏడేస్తాడంట, మంటలేస్తాడు. అది అక్కడ అది సక్సెస్ అయితే ఎక్కడుంటుంది తెలుసు? అక్కకుండా మీద, ఇండ్లలో ఏడుంటుంది మీద, ఫ్రిడ్జ్ అన్న కింద ఉంటుంది, కుండ ఏడుంటుంది మీద ఉంటుంది. ఒకవేళ సహకరించలేదనుకో పగులుతే ఏం చేస్తాడు? కాలు పెట్టకుండా పగిలిపోతే అంతే, ఖాతం ఇక మళ్ళీ పనికిరాదు. ఇక సేమ్ నిన్ను నిర్మించిన వాడని నేను మానవ కృత్యముల చేత నిర్మింపడిన ఆలయంలో కాదు నేను ఉండేది. నేను నిర్మించినటువంటి నా ఆలయం అనబడేటటువంటి నీ శరీరంలో ఉంటా. నీ బిడ్డను నేను అనుగ్రహించిన, దేవుడు పుట్టించిన పిల్లలు, దేవుడి ద్వారా కలిగిన పిల్లలు. కాబట్టి ఇది నీ సొత్తు కాదు, నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని కొరకే పెంచాలా. హల్లెలూయా. మరి ఇప్పుడు పిల్లలను పెంచాలంటే ఫస్ట్ వాళ్ళు ఉండాలి, మనం అట్లుండాలి. తల్లిదండ్రులమైన మనము ఫస్ట్ ఉంటే మనకు అసలు వాక్యం తెలిస్తే వాళ్ళకేమైనా వాక్యం చెప్పొచ్చు. సో కాబట్టి ఏంటి అనేసి అంటే అట్టి విధంగా మీకు అనుగ్రహింపబడినటువంటి ఆ యొక్క బిడ్డను గురించి దేవుడు చెప్పుచున్నటువంటి మాట, తనతో పాటు మనందరి కూడా ఇస్తున్నటువంటి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటి అనేసి అంటే, మీరందరూ కూడా నా ఆలయము. హెబ్రీ రాసిన పత్రికలో కూడా రాసి ఉంటుంది ఏంటనేసి అంటే, మనమే ఆయన ఇల్లు అని రాసి ఉంటుంది. మనం ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలం ఏదంటే మన లోపట నివాసం చేస్తాడు ఆయన. కాబట్టి ఏం చేయాలంటే నీ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలా, పరిశుద్ధంగా వాడబడుతుండాలా. నువ్వు చేసే ప్రతి దాని వలన దేవుడు మాత్రమే మహిమ పొందుతూ ఉండాలి. పిల్లలు కదా, పోనీలే కానిలే కాదు బిడ్డో. మత్తయి సువార్త 19వ అధ్యాయం ముగిద్దాం. ఇక మత్తయి సువార్త 19వ అధ్యాయం పిల్లల గురించి 3-4 వచనాలు చెప్తా జర్రా. ఎందుకంటే పిల్లలు ఏం చేసినా ఏమనిపిస్తుంటుంది? ముద్దుగా అనిపిస్తుంటుంది. ముద్దోళ్ళు కాదాలు, అమ్మో ముదిరిన మొద్దులు వాళ్ళు. పిల్లలను ముద్దని ముద్దులు పెట్టు ముదిరిన మొద్దులు వాళ్ళు. చూసినా ఇప్పుడు ఫోన్ గుంజుకో, మళ్ళా ఏమనుకున్నావు అన్ని తెలిసి వీళ్ళకి. చూడండి ఒకసారి 14వ వచనం చూడమ్మా. 14వ వచనం 19:14. శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిని. అబ్బా ఎంత అసలు అబ్బా ఇలాంటి వారి పరలోక రాజ్యం అంటే, ఎందుకంటే అంత పరిశుద్ధమైనటువంటి జీవితం, చిన్న ప్రాయం, పసిప్రాయం, పరిశుద్ధం, పరలోక రాజ్యమే వారిది. కాబట్టి మనకేమైపోయిందిగా నో ప్రాబ్లం. ఎందుకంటే చిన్నోళ్ళు కదలే, ఏం కాదులే, ఇంకా ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాడులే.
ఇంతైనాక నన్ను ఏమని అంటావా అట్లాను, పోనీలే ముద్దుగా అనిపిస్తుంది. ఇంతైనాకేమని అంటావా అట్లాను, అంతైనాక నన్ను అంటావా అట్లాను. ఇక టీనేజ్లో చేయకపోతే ఇంకా ఏ ఏజ్లో చేస్తారట. మొక్కై వంగండి, మా అన్నయ్య వంగది బిడ్డ. ఆ మొక్క ఏడికెళ్ళి వస్తుందంటే మెల్లగా నిన్ను ఎత్తులెక్కెళ్ళి మొలుస్తాడు. ఎందుకు ఇదంతా అంటే ఈ ఒక వాక్యం మనకు తెలుసు, పిల్లలు దేవుని రాజ్య వారసులు, వారిదే పరలోక రాజ్యం. బేఫికర్తో ఉన్నారు తల్లిదండ్రులు. 18వ అధ్యాయం తీయండి ఒకసారి, 18వ అధ్యాయం మలపండి ఒకసారి, 18-14 చదవండి ఒకసారి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట, చిన్నవారిలో ఒకడైనను నశించుట. చిన్నవారిలో ఉన్నారు ఇక్కడ చిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు అంతేనా? చిన్నవారు ఏమవుతారంట, ఏమయ్యే ఛాన్స్ ఉందంట. నశించుట. నాశనం అంటే ఏంది? నశించడం అంటే ఏందమ్మా? ఏంది నశించడం అంటే? దేన్ని అంటారు? అంటే చిన్నపిల్లలు నరకానికి పోయి నాశనమయ్యే అవకాశం ఉందా? ఏమో రాసింది మరి. ఈ చిన్నవారిలో ఒక్కరైనను నశించుట కాదు. పసి ప్రాయం నుంచే సాతానంట గాలం వేస్తుంటాడంట, గురి పెడతాడంట. ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్ళది అనగానే టార్గెట్ పెట్టింది. ఫస్ట్ ఎవరికైనా అంటే పిల్లలకే టార్గెట్ పెట్టిండాడు. పసిప్రాయం నుంచే మనసులను చెరిపేస్తూ ఉంటాడు, మొండితనాన్ని కలగజేస్తుంటాడు, విననులని స్వభావాలను పుట్టిస్తూ ఉంటాడు. ఏమో సాతాను ప్రేరేపించేది పడేసేది పెద్దోళ్ళమైన మనల్ని కాదు, చిన్న పిల్లలు. ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట చిత్తం కాదు. తల్లిదండ్రులారా జాగ్రత్త, వారు నా ఆలయము, వారి దేహంతో నన్ను మహిమపరచాలని నేను వారిలో నివసించాలా. అపవాదికి చోటు ఇవ్వకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లయితే పరలోక రాజ్యం అన్నాడో ఆ దేవుడే చెప్పింది నశించేటటువంటి ప్రమాదం ఉన్నది చిన్న ప్రాయం నుంచే పిల్లలకి, గనుక జాగ్రత్త. 22వ అధ్యాయం సామెతలు ముగించుకుందాం. 22వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు నశిస్తారండి? చిన్నపిల్లలు కదానండి. 15వ అధ్యాయం సామెతలు 22:15. బాలును అంటే మళ్ళీ ఇలేనమ్మా, బాలు అంటే ఇలేనా? అంతేనా? ఆ జాబితాలోకి వస్తురా. బాలుని హృదయములో మూఢత్వం అంటే ఏంది? మూర్ఖత్వం, మూర్ఖం. స్వభావ సిద్ధముగానే DNA నుంచే లోపటి నుంచే స్వభావ సిద్ధముగానే ఏమైతుంది? చదవండి. అమ్మ కాదు, స్వభావ సిద్ధముగానే పుట్టును. స్వభావ సిద్ధంగానే పుట్టును. కాబట్టి ఏం చేయాలి నువ్వంటే, బాలురికి మళ్ళొకసారి, బాలురి హృదయము మూఢత్వం ఉంటది. స్వభావ సిద్ధంగానే ఈ బాలురులో మూఢత్వం ఉంటుంది. అందుకంటే ఇప్పుడు అది గుంజుకుంటే మూర్ఖంగా చేస్తుంది. ఇప్పుడు వద్దన్నది చేస్తే మూర్ఖత్వం చేస్తారు. అది మంచిది కాదు బిడ్డ అని ఎంత చెప్పు వినరు. మూఢత్వం ఉంటుంది స్వభావ సిద్ధంగానే వాళ్ళ హృదయంలో. కాబట్టి ఏం చేయాలా? శిక్షాదండము. శిక్షాదండము అది. హల్లెలూయా. శిక్షాదండం అంట. అదంట మరణాన్ని కలగజేయదంట, మార్గాన్ని కలగజేస్తుందంట పరలోకానికి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులమైన మనము బహుజాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. హల్లెలూయా. ఏమండి? అదే సామెతలు 23:13 ఒకసారి చదవండి అమ్మా. 23:13 చదవండి. అయిపోయింది అమ్మది. అది 15. మీ బాలురను శిక్షించుట మానుకొనకుము. ఇప్పుడు చెప్పినటువంటి శిక్షాదండం కనుక ఒకవేళ నువ్వు వాడితే వాడు చావకుండును. వాడు ఏం చావడు. బెత్తముతో వాని కొట్టిన ఎడల కొడితేనే పాతాళమునకు పోకుండా అది వాని ఆత్మను నీవు తప్పించదవు. ఎవని ఆత్మను? బాలుని, చిన్నవాళ్ళని. ఆ శిక్షాదండం అంట ఆ పాతాళంలోంచి, నరకంలో నుంచి తప్పిస్తుంది. చివరిగా 19వ అధ్యాయం 15వ వచనం అక్కడనే
19వ అధ్యాయం 15వ వచనం. 19:15 వచనం. చదువునైనా సామెతలు 19:15. సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. 19:15 సామెతలు. సోమరి వాడు పస్తు పడియుండు. ఆజ్ఞను గైకొని వాడు కాపాడుకొని వాడు. సోమరితనంతో పెంచొద్దంట పిల్లల్ని కదా. ఆజ్ఞానుసారమైన జీవితములు జీవించు వారుగా మనము పెంచాలనంట. హల్లెలూయా. గనుక ఈ దినమున గ్రహించవలసినటువంటిది జీవం గల దేవుని వాక్యంలో సారం ఏమయ్యుంది అంటే, నా పిల్లలు కాదు, వాళ్ళ వలన నాకు రావాల్సింది కాదు కీర్తి, నాకు రావాల్సింది కాదు ఘనత, నాకు కాదు రావాల్సింది మహిమ, దేవునికి మాత్రమే అని దేవునికి అప్పగించి దేవుని మార్గంలో పెంచాలా. ఎందుకంటే వారిని రెండవది దేవుడు నిర్మించిండు, దేవుడు పుట్టించిండు, దేవుడిచ్చిన బహుమానము గనుక దేవుని కొరకే పెంచాలి. ఈ పెంచేటటువంటి విషయంలో బాలురని చూడవద్దు. చివరిగా పాత్రగానే వాడబడుతుండాల, పనికొచ్చే పాత్రగా. నీ ప్రతి ఆలోచన, నీ మాట, నీ చూపు, నీ చాతలు, నీ యొక్క నడవడిక సమస్తం కూడా ఏది చేసినా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని ఇష్టమేంటి అని చూస్తే అసలు దేవుని ఇష్టము ఎవరు నెరవేర్చినారు, ఎవరిని మాదిరిగా, యేసును మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభువుడు దేవుని ఇష్టము చిత్తం నెరవేర్చడానికి వచ్చిండు. ఏంది దేవుని చిత్తము అనేసి అంటే చెప్పాలి. ఏంది దేవుని చిత్తం ఏందమ్మా? అమ్మా దేవుని చిత్తం ఏంది సిస్టర్? దేవుని చిత్తం ఏంది? ఆత్మల రక్షణనే దేవుని చిత్తము. ఒకని అగ్నిలో నుండి లాగుతున్నట్టు లాగాల, రక్షించాల. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యమును మన ఆత్మ నిమిత్తమే దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గనుక విన్నటువంటి వాక్యమును మన్నన చేసుకుంటూ పిల్లలని వారిని ప్రతి విషయంలో అట్లా లూజ్గా వదలకుండా ఒక క్రమ పద్ధతితో మనము పెంచినట్టయితే దేవుని విషయంలో, దేవుని దృష్టిలో ఇష్టలుగా వారు మలచబడి దేవుడి ద్వారా దీవింపబడుతున్న వారేంటారు అనేకులకు మాదిరిగా దేవునికి మహిమకరంగా బ్రతికేటటువంటి అవకాశం అప్పుడు ఉంటుంది. కనుక ప్రతి విషయంలో కూడా బహుజాగ్రత్త వహించి ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగాలని మనవి చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి వాక్యము దీవింపబడును గాక. ఆమేన్.